కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకటమన్నైన నావంత చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా. ప్రియులారా, ఈ రీతిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క ప్రశస్తమైన లేఖన సత్యాలు ధ్యానించుకునేదానికి ప్రభు ఇస్తున్న ఈ సమయం కొరకు ఆయన స్తుతించుకుంటున్నాం. అలా అయితే ఈ వాక్యాన్ని ధ్యానించుకు మునుపు ప్రభు సాయం కొరకు ప్రభు వైపు చూస్తాం. అందరం కూడా ప్రార్థనలు ప్రవేశిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, మీ పాదాలకు స్తుతి వందన చెల్లించుకుంటున్నాం. మీరు మా జీవితాల్లో కృపాసక్తి సంపూర్ణంగా ప్రవేశించే విధానం కొరకు మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ మా తండ్రి, కనికరించి మీరు అనుగ్రహించిన రక్షణ కొరకు వందనాలు. నాయన, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడిన మా జీవిత యాత్రలో మీరు మాకు చాలని దేవుడు ఉండి సహాయం చేస్తూ మీరు అనుగ్రహించిన రక్షణలో స్థిరపరుస్తూ బలపరుస్తూ కాపాడుతూ వస్తున్నందుకు మేము స్తుతించుకుంటున్నాం. ఆ మేరకు నాయన ప్రశస్తమైన లేఖన సత్యాల ద్వారా మీరు మాకు నాయన ఏమై ఉన్నారన్న విషయాన్ని మాకు విస్తుపరుస్తూ బోధిస్తూ, అంతేకాకుండా ప్రభా ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరుస్తూ వస్తున్నందుకు మేము స్తుతించుకుంటున్నాం. మీ వాక్య జ్ఞానంతో నింపుతూ వస్తున్నందుకు మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వారంగా దేవా, మీతో అన్యోన్యమైన సహవాసం హత్తుకుని జీవించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మేము స్తుతించుకుంటున్నాం. ఈ సమయంలో కూడా ప్రభా మీరు మాతో ఉండి ఈ వాక్య ధ్యానంలో మీ నడిపింపు మాకు అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం. సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. అపాతంతో లాయపరచండి. సంవత్సరంలో మీరుండి ఘనత మహిమ ప్రభావం పొందమని విన్న పాలకించమని తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసయ్య వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మీ దగ్గర ఉన్న బైబిల్స్లో నుంచి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఇప్పటి వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇర్మియా గ్రంథం ధ్యానాల్లో ప్రభు యొక్క నడిపి మనం పొందుతూ వస్తున్నాం. 21 అధ్యాయాలు పూర్తి చేసుకునేందుకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించుకుంటూ ఈ సమయంలో మనం 22వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఈ 22వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకు ఇస్తున్న ఈ యొక్క హెచ్చరికలను మరొకసారి ఏ రీతిగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, ఆ హెచ్చరిక ద్వారా వారు ఏ రీతిగా సమకూర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది ఈ యొక్క ఇరవై అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. కాబట్టి 22వ అధ్యాయంలో మొదటి భాగంగా మనం గమనించగలిగితే 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తాం. ఈ 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తే ఈ వాక్యం నుంచి మనం చూస్తూ వస్తున్నాం కదా, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు యోధా రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాటలు ప్రకటించము అని ఇర్మియాతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇర్మియా ద్వారా మరొకసారి ఉగ్రతను తీసుకురాక మునుపు, అనగా దేవుని యొక్క క్రమంలో లేని ప్రియులకు దేవుడు ఈ రీతిగా తన ప్రేమను బట్టి అనేక రీతిలుగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తాం. ఉగ్రతలో వాళ్ళు పాల్పంపులు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం తప్ప దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న విషయం బైబిల్ స్పష్టంగా బోధిస్తున్నదిగా, దేవుడు ఏ వ్యక్తిని కూడా శిక్షించడం అనేది ఆయన చివరి ఆప్షన్గా మాత్రమే మనం చూడగలం. అనేక సార్లు ఆయన గద్దించి హెచ్చరించి ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు చివరిగా ఆయన క్రమశిక్షణ చర్యగా మాత్రమే శిక్షించే దేవుడిగా బైబిల్ ప్రకటిస్తూ ఉన్నది. అదే క్రమంలో మనం గమనించగలిగితే 22వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా మరొకసారి ఈ హెచ్చరికలు ఆయన పంపుతున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. హెచ్చరికలు ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే ఈ వాక్యంలో నుంచి మనం చూస్తాం. చూడండి, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా 3వ వచనంలో వచ్చి మనం గమనించగలిగితే చూస్తున్నాం, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకునడి
కాబట్టి ఎందుకు ఈ శిక్షా విధిలోకి లోనవుతున్నారు? మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకునడి అని చెప్పి చెప్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఏమిటి అలాగా తప్పిపోతున్న పరిస్థితులను మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, గమనించండి. పొరుగు వారిని బహుగా బాధ పెడుతున్న రాజుల్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యక్రమంలో మనం గమనించగలిగితే ఈ రాజ్య వ్యవస్థ, రాజరికము అనేది ఇశ్రాయేలీలు కోరుకున్న మీదనే ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించినాడే తప్ప ఆయన ఉద్దేశం కాదు. కారణం ఏమనగా శాశ్వతమైన రీతిలో దేవుడు సింహాసనాసీనుడై తన ప్రజలైన ఇశ్రాయేల్ని పాలించడానికి సమర్థుడైన ప్రభు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు రాజ్య వ్యవస్థను కోరుకున్నారు. కాబట్టి సమూయేలు ద్వారా ఈ రాజ్య వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా మొట్టమొదటి రాజుగా సౌలు అభిషిక్తుడయ్యాడు. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత 2 భాగాలైన ఇశ్రాయేలీలు మనం చూస్తూ వస్తున్నాం. ఒకటి యూదా జనాంగము, రెండోది ఇశ్రాయేల్ జనాంగంగా మనం చూస్తూ వస్తున్నాం. యూదా జనాంగాన్ని 20 మంది రాజులు, ఇశ్రాయేల్ని 19 మంది రాజులు పరిపాలించినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మనం గమనించగలం. కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ప్రభు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే నీతి న్యాయములు అనుసరించని ప్రజలుగా రాజును ప్రభు దృష్టిస్తూ వస్తున్నాడు. కాబట్టి రాజ్య సింహాసనం మీద ఆసీనుడైన ఆ యొక్క రాజు ఇది దేవుని కృపను బట్టి ఆ సింహాసనం ఇవ్వబడిందని కనుక గ్రహిస్తే దేవుని కలిగి జీవించడానికి, దేవుని కలిగి వెంబడించడానికి, దేవునితో కలిసి ప్రజలను పాలించడానికి ఆయన ఇష్టపడతాడే తప్ప ఆ రాజ్య వ్యవస్థ తనకు తానుగా సంపాదించుకున్నాము, తన వైపు తాను చూసుకుంటూ తను గణపరచడానికి ఇష్టపడుతున్న ఈ రాజులు ఏమాత్రం కూడా నీతి న్యాయములు అనుసరించకుండా పరిపాలిస్తున్నట్టుగా ప్రభు గమనిస్తూ వస్తున్నాడు. రాజు నీతి న్యాయములు అనుసరించి పరిపాలించినప్పుడు ప్రజలకు అది క్షేమం కానే కాదు. ప్రజల్ని కష్టపెట్టే ఆ యొక్క రాజ్య పరిపాలన అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఏ రీతిగా కష్టపెడుతున్నారట అక్కడ మనం గమనించగలిగితే దోచుకొనబడిన వారిని బాధ పెట్టే వారి చేతిలో నుంచి విడిపించుడి, పరదేశులనైనా తండ్రి లేని వారినైనా విధవరాలనైనా బాధపరచుకుడి, వారికి ఉపద్రవం కలగచేయకుడి, నిరపరాధుల రక్తమును ఈ స్థలంలో చిందించొద్దు, మీరు నిశ్చయముగా ఇలాగ చేసిన ఇలా దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు మీకు ఉంటారు అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు తన ప్రజల పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రజలు కోరుకున్నట్ల రాజ్య వ్యవస్థ ఇచ్చినప్పటికీ కూడా ఆ రాజు దేవుని యొక్క ప్రేమను చూపించాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే, నూతన నిబంధన క్రమం అనుసరించి చెప్పాలంటే ఆ రాజు తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి. అదే సమయంలో దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన సాటి అయిన పొరుగువాడిని కూడా అదే ప్రేమతో ప్రేమించే స్వభావం కలిగిన వాడు మాత్రమే దేవుని చేత నియమించబడిన రాజుగా ప్రజలను పరిపాలించగలడని చెప్పి ప్రభు ఉద్దేశిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇశ్రాయేలీల్ని, యూదా ప్రజలను పరిపాలించిన రాజులు ఏ ఒకరో ఇద్దరో తప్ప ఎవరు కూడా అలాంటి పరిపాలన చేయలేదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ వస్తున్నది. కారణం ఏమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము చేత చుట్టుబడి ఏడవబడుతున్న ప్రతి రాజు కూడా దేవునికి విరోధంగా పరిపాలన ప్రారంభించడమే కాకుండా యెరూషలేము దేవాలయాన్ని బహు కలుషితం చేశారు. యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉద్దేశించిన బలిపీఠాలు తీసుకొచ్చారు. అంతేకాకుండా యెరూషలేము దేవాలయంలో విగ్రహారాధన ప్రారంభించిన రాజుల్ని మనం బైబిల్ గ్రంథంలోంచి గమనిస్తూ వస్తున్నాం. అందుకనే చివరిగా ఇస్తున్న ఈ హెచ్చరికలు మనం గమనించగలిగితే మీరు నీతి న్యాయములు అనుసరించి జీవిస్తూ పరిపాలించే స్థితి రాజు. కానీ ప్రభు అయితే చెప్తున్నాడు కదా, రాజును చూసి ఏ రీతిగా మాట్లాడుతుండే 6వ వచనంలో మనం గమనించగలిగితే యూదారాజు వంశములను గురించి, వంశస్థులను గురించి యెహోవా ఇలా, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరం వలె ఉన్నావు, ఆయనను నిశ్చయముగా ఎడారిగాను. కాబట్టి గిలాదు వలె ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా చూస్తూ వస్తున్నాం. గిలాదు అనేది ఇశ్రాయేలీలకి స్వాధీనం చేయబడిన వాగ్దాన దేశంలో ఒక భాగం. గిలాదులోనే మనం గమనించగలిగితే లెబానోన్ పర్వతంలో ఉన్నట్లుగా, ఆ తర్వాత కర్మెల్ పర్వతం ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. కానీ ఇక్కడే గిలాదులో మనం గమనించగలిగితే ఒక ప్రాముఖ్యమైన తైలం దొరుకుతుంది అనే ఇర్మియా గ్రంథంలోనే మనం చూస్తాం. ఎక్కడ చూసాం? ఇర్మియా గ్రంథంలో
8వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసాం. గిలాదులో గుగ్గిలం లేకపోయినా అన్న మాటను మనం గమనించగలం. అనగా ఒక ప్రాముఖ్యమైన తైలం అది ఇశ్రాయేలీలు బహుగా దాంతో వర్తకం చేస్తూ వచ్చారు, బహుగా ధనం సంపాదిస్తూ వచ్చారు. కాబట్టి అందరికీ చెబుతూ వచ్చారు ఏదైనా సరే శరీర సంబంధమైన రోగానికి ఇది సరిపోతుందని. కానీ ఆత్మ సంబంధమైన రోగంతో వారందరూ కూడా బాధపడుతున్నారన్న విషయాన్ని ఇశ్రాయేలీలు గమనించకుండా పోతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి గిలాదుని గురించి ఇంకొన్ని విషయాలు మనం చూడగలిగితే చూడండి, ఇర్మియా గ్రంథంలోనే మనం చూస్తాం. 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 46వ అధ్యాయంలో 11వ వచనం మనం గమనించగలిగితే, కన్యక గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము, విస్తారమైన ఔషధము తెచ్చుకుంటే వ్యర్థమే, నీకు చికిత్స కలదు. కాబట్టి గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము అనగా అర్థం ఏమిటి? దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఇవ్వబడిన వాగ్దాన దేశం అని. వాగ్దాన దేశంలో గతకాలం నివసిస్తున్న ప్రజలు బహుగా ప్రభువుకు విరోధంగా జీవిస్తూ వచ్చారు. కాబట్టి వారిని తరిమేసి ఇశ్రాయేలీలకి స్వాధీనపరుచుకున్నాడు. అందులో 7 జాతుల ప్రజలు నివసిస్తున్నట్లుగా కూడా వాక్యంలో వచ్చి మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ఐగుప్తుకు తీర్పు విధించక మునుపోయి పలుకుతున్న మాటలుగా మనం చూస్తూ వస్తున్నాం. గమనించండి, ఐగుప్తు కుమారి కన్య గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము, విస్తారమైన ఔషధములు తెచ్చుకుంటూ వ్యర్థమే, నీకు చికిత్స కలదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడును, నీ రోదన ధ్వని దేశమంతటా వినబడుతున్నది అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అక్కడ మనం గమనించగలిగితే దేవుని చేత స్వాధీనపరచబడిన స్థలములో దేవుని యొక్క ఆరాధన ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున వాగ్దాన దేశముగా పాలు తేనెలు ప్రవహించే దేశం అనే పేరుతో ఇశ్రాయేలీలకి వాగ్దాన దేశంగా ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, ఈరోజు కూడా మన హృదయాన్ని ప్రభు స్వాధీనపరచుకొని ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగబడిన ఈ హృదయంలో దేవుని యొక్క ఆరాధన మాత్రమే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కారణం ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఈ దేహంతో దేవుని మహింపరచండి అని చెప్పి వాక్యంలో మనం గమనించగలిగితే, ఈ దేహంలో దేవుణ్ణి మహింపరచలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ దేహానికి ప్రభు ఏం చేస్తాడు? తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. కారణం ఏంటి? ఆ దేహానికి ఇచ్చిన మంచి పరిస్థితులు బట్టి ఆ దేహము, ఆ ప్రాణాత్మ దేహములో ప్రభుని స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ ప్రాణాత్మ దేహంలో ప్రభుని స్తుతించకుండా ఆయన చేసిన మేలు మహోపకారాలు మర్చిపోయినప్పుడు తప్పనిసరిగా ఆ దేహానికి శిక్ష విధించబడడానికి ప్రభు సిద్ధపరుస్తాడు ఆ పరిస్థితులన్నీ కూడా. అందుకని ఇక్కడ మనం గమనించగలిగితే వాగ్దాన దేశాన్ని మనం ఈ రీతిగా నూతన నిబంధన క్రమంలో మనం పోల్చుకుంటే దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుని యొక్క ఆలయము ఏ యెరూషలేం దేవాలయం కాదు, మరొకటి కాదు. మానవుని యొక్క హృదయమే దేవుని యొక్క దేవాలయం. దేవుని యొక్క అనాది సంకల్పంలో కూడా దేవుని యొక్క దేవాలయం కేవలం మానవుని యొక్క హృదయమే. అందుకనే మొట్టమొదటి దేవాలయమైన యెరూషలేమును కట్టించడానికి కూడా ఆయన ఆ సంసిద్ధతను వ్యక్తపరచలేదు అన్న విషయాన్ని బైబిల్లో నుంచి మనం చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క అనుమతి ప్రభు ఇచ్చినట్లుగా కూడా మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించగలిగితే ఈ వాక్యంలో నుంచి మనం చూస్తాం, ఐగుప్తుకు ఉద్దేశించి చెప్తున్నాడు కదా, నీకు కలిగిన విస్తారమైన జబ్బు. కాబట్టి విస్తారమైన, అక్కడ గమనించండి, విస్తారమైన వ్యర్థమే తెచ్చుకుంటే వ్యర్థమే, చికిత్స కలగదు. కాబట్టి నీకు కలిగిన అనారోగ్య పరిస్థితిని గురించి నీకు చికిత్స కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో ఔషధాలు సమకూర్చుకుంటున్నావు, కానీ నీకు మాత్రం చికిత్స కలగదు. కారణం ఏంటి? నీకున్న ఆ యొక్క అనారోగ్య పరిస్థితి ఏంటి? అవిధేయత. సృష్టికర్తపై ఉన్న అవిధేయత మూలంగా ఈ యొక్క రకరకాలైన ఈ యొక్క చికిత్సకు సంబంధించిన ఈ జబ్బులన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు గమనించండి, ఐగుప్తు కుమారి కన్యక గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకున్నాడు. కాబట్టి ఐగుప్తును ఎందుకు ప్రభు ఆ రీతిగా దానికి బుద్ధి చెప్పడానికి ఇష్టపడ్డాడనగా, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఐగుప్తు సామ్రాజ్యం ధిక్కరించింది.
అందుకనే బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూస్తాం చూడండి. ఇదే 50వ అధ్యాయం తీసుకుందాం. 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలోని 50వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు వారిని తమ మేస్థలమునకు తిరిగి రప్పించెదను. కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, కొండల మీదను గిలాదును మేయుచు సంతుష్టి నొందెదరు. కాబట్టి గిలాదు ఏం చూపిస్తున్నది? ప్రతి విధమైన రోగ వ్యవస్థకు సమాప్తం చేసే స్థలంగా చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ప్రాణాత్మ దేహములకు సంతృప్తి ఇచ్చే స్థలంగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీ రాజుల్ని, యూదా రాజుల్ని శిక్షించడానికి ప్రభు వారిని ప్రతిష్ఠించలేదు. కానీ వారి గురించి ఏమని చెప్తున్నాడు ఈ వాక్యం నుంచి మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా. 6వ వచనం, యూదా రాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరం వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణముగా నేను నిన్ను చేయుదును. కాబట్టి నా ఎన్నికలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? సంతుష్టి సహితమైన దైవభక్తిలో కొనసాగాలని నా ఉద్దేశం. అంతేకాదు దేవుడు ఏ రీతిగా ఉద్దేశిస్తున్నాడు? బహు సమృద్ధితో ఉండాలని ఆ రాజులు ఆ రీతిగా ప్రభువుని మహింపరుస్తూ ప్రజలను పరిపాలించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్య భాగంలో నుంచి ముందుకు వెళ్ళక మనకు ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, మనకిచ్చిన మంచి పరిస్థితుల్లో ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించేవారిగా ఉండాలి. అంతేకాకుండా ప్రభు యొక్క సారూప్యంలో నిర్మించబడిన మానవుడిని, దేవుడిని ఏ రీతిగా మనం ప్రేమిస్తున్నామో ఆ రీతిగా కేవలం మాటల్లోనే కాకుండా క్రియల్లో ప్రేమించేవారుగా ఉండాలి. ఇది దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆశించే దేవుడు. ఈ యొక్క కృపను బట్టి ఆ రీతిగా ప్రేమను మనం కనపరిచినప్పుడు కేవలం మన ప్రేమ మాటలతోనే పరిమితం అయిపోతే ఒకరోజు ఈ శిక్షా విధి తప్పదు. కానీ అక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? ఈ యొక్క దేవుని యొక్క ఈ క్రమాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారు దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క ఉద్దేశానుసారంగా వాళ్ళు ఏ రీతిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం గిలాదు అనగా ఇచ్చే స్థితిలోనే వాళ్ళు ఉండాలి. సమృద్ధి అయిన వాళ్ళ స్థితి నుంచి కొంత వాళ్ళు ఇస్తున్నారు. ఆ సమృద్ధి అయిన స్థితి ఎవరి ద్వారా పొందాం? ప్రభు ద్వారా పొందాం. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, ఈ 50వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు ప్రభు అక్కడ మనం గమనించగలిగితే, వారిను మేత స్థలమునకు రప్పించెదను, కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, సంతుష్టి నొందెదరు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి నీ జీవన యాత్రలో ఒక క్షేమకరమైన రీతిలో, ఒక ఆశీర్వాదకరమైన రీతిలో, ఒక సంతృష్టికరమైన రీతిలో కొనసాగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అదే సమయంలో వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రభువును మహింపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. వ్యక్తిగతంగా ప్రభువును మహింపరుస్తున్నామంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతున్నాం. కారణం ఏమనగా ఆ మహింపరచడం అనేది వాక్య క్రమంలో నుంచి మనం మహింపరుస్తున్నాం. మన ఇష్టానుసారంగా మహింపరిస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు. వాక్య క్రమం అనుసరించి మన వాక్యం అయిన దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఆయన మహింపరుస్తాం. ఆ రీతిగా దేవుని శక్తి చేత నింపబడిన మనం దేవుని శక్తి చేత నడిపించబడితే తప్పనిసరిగా పొరుగువాడిని ప్రేమించే స్వభావము ప్రతి విశ్వాసలో ఉంటుంది. ఈరోజు మనం గమనించగలిగితే పోలీస్ స్టేషన్లు పెరిగిపోతున్నాయి, కోర్టులు పెరిగిపోతాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? పొరుగువాడిని ప్రేమించే స్వభావం ప్రతి మానవుల్లో లోపిస్తున్నది. ఎందుకు లోపిస్తున్నది? దోపిడీ ఎందుకు? కొరతలు ఉన్నాయి కాబట్టి దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్నది. కాబట్టి ప్రతి మానవుడు అనుకుంటాడు నా జీవితంలో కొరత ఉన్నది కాబట్టి దోచుకోవాలి. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను మీకు సమృద్ధి అనుగ్రహించే దేవుడిని. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, సంతుష్టి వారికి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఎప్పుడు సమర్థుడు? ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించడం, దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడిన పొరుగువాడిని కూడా అదే రీతిలో ప్రేమించడం. కారణం ఏమనగా ఈ వాక్యం నుంచి మనం చూస్తే మొదట ఆజ్ఞకి ఎంత విలువ ఇచ్చాడో ప్రభు, రెండవ ఆజ్ఞకి కూడా అలాంటి విలువే ఇచ్చినట్టుగా మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుంచి 40వ వచనంలో మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తాం కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలన రెండవ ఆజ్ఞ
దాని వంటిదే. ఇదేంది? మొదటి దాని వంటిదే. ఇది సెకండరీ ఆజ్ఞ కాదు. మొదటిది ఎంత ప్రాముఖ్యమైందో దాని వంటిదే అంటే అర్థమైంది. మొదటిది ఏమని చెప్పినాడు? నీ దేవుడైన ప్రభువును నువ్వు ఎలా ప్రేమించమని చెప్తున్నాడు 37వ వచనంలో? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. ఇది ముఖ్యమైనది, మొదటిది. నిన్ను వల్ల నీ పొరుగు అనే ప్రేమ రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇది రెండవ ఆజ్ఞని రాయొచ్చు కదా, దాని వంటిదే ఎందుకు రాసినాడు? ఇది చేయనప్పుడు అది చేయలేము, అది చేయనప్పుడు ఇది చేయలేము. ఈ రెండు చేసినప్పుడే మనం వాక్యక్రమంలో ఉన్నామని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆనాడు రాజులకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మనం గమనించగలిగితే ఈ రెండు దేవుని యొక్క ఆజ్ఞల్లో కొనసాగలేని రాజులను ఆయన తొలగింపు చేయడానికి కూడా వెనకాడలేదు. కాబట్టి మన సమృద్ధిలో దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు సమృద్ధిని తొలగింపు చేయడానికి కూడా ఆయన వెనకాడు. కారణం ఏమనగా నీకు ఇచ్చిన సమృద్ధిలో నువ్వు గృహ నిర్వాహకుడు. అది వాక్యం చెప్తున్న సత్యం. నువ్వు గృహ నిర్వాహకుడివి. కారణం ఏంటి? మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకువెళ్ళం. లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, లోకం నుంచి వదిలిపోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళం. ఈ మధ్యలో నువ్వు క్షేమంగాను సంతృష్టి సహితంగా జీవించడానికి ప్రభు తన కృప చొప్పున ధారాళముగా దయచే దేవుడు. ఎప్పుడు ధారాళంగా దయచే దేవుడు? దేవుని యొక్క ప్రేమను మాటల్లోనూ క్రియల్లోనూ నువ్వు చూపించినప్పుడు మాత్రం. దేవుని యొక్క ప్రేమను మాటల్లో క్రియల్లో చూపించాలంటే మొట్టమొదటిగా ప్రతి మానవుడు కూడా దేవుని శక్తితో నింపబడాలి. దేవుని శక్తితో నింపబడినప్పుడు మాత్రమే అడ్డుపరుస్తున్న అపవాదిని నువ్వు ఎదిరించగలవు. కారణం ఏమనగా దేవుని ప్రేమను చూపించడం అనేది, క్రియల్లో చూపించడం అనేది అపవాది ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఒకళ్ళు మాటలు చెప్తే చెప్పు, అక్కడక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మాటలు చెప్పడం పరిమితమే, కానీ క్రియల్లోకి వచ్చేటప్పటికి అపవాది ఒప్పుకోదు. కాబట్టి ఎంత సంపూర్ణమైన దేవుని శక్తితో నింపబడితే తప్ప క్రియల్లో దేవుని ప్రేమను ఎవ్వడు కూడా చూపించలేదు. మాటలకే పరిమితం అవుతాయి. అది దేవుని ఉద్దేశం కాదు. క్రియలు లేని విశ్వాసం లేని క్రియ రెండు కూడా దేవుని దృష్టిలో ఆత్మీయ మరణం, చనిపోయిన స్థితి అన్న విషయాన్ని వాక్యం స్పష్టంగా బోధిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆ రాజుని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? యోధరాజుని, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నది. నీతి న్యాయముల, ఇది మొట్టమొదటి విషయంగా ఈరోజు మనం ఈ వాక్య ధ్యానంలో మనం నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నది. నా ఉద్దేశంలో నువ్వు సంతృప్తిగా జీవించాలని నా ఉద్దేశము. అంతేకాకుండా నువ్వు వాగ్దాన దేశంలో ఉద్దేశించిన ప్రతి ఫలం కూడా అనుభవించాలని నా ఉద్దేశం అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి 6వ వచనంలో, నా ఎన్నికలో గిలాదు వలె ఉన్నావు. నివాసం లేదు. కాబట్టి ఈ ఆజ్ఞలు నువ్వు పాటించినప్పుడు ఏమవుతావు? ఎడారిగాను నివాసం లేని పట్టణముగాను నిన్ను చేతును అని చెప్పి ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి గమనిస్తుంది. చూడండి, అక్కడ మనం గమనిస్తాం 8వ వచనం తర్వాత 9వ వచనం మనం గమనిస్తే, అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, ఎందు నిమిత్తము ఈ పట్టణమును ఎలాగ చేసినా వకర్నప్పుడు అడుగగా అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలు పూజించి వాటికి నమస్కారం చేస్తున్నా. కాబట్టి అక్కడ గమనించగలిగితే నాశనం కాకముందు అది ఏమో అన్ని పట్టణాల్లో ఒక పట్టణం కాదని, ఒక పట్టణం అని రాయొచ్చు. దాని గురించి ఏం రాయచ్చు? గొప్ప పట్టణం, మోస్ట్ ఫేమస్ సిటీ అని చెప్పి ఉండొచ్చు. గొప్ప పట్టణం అంటే అర్థం ఏమిటి? ఇంత గొప్పగా జీవించిన వీళ్ళు ఎందుకింత పతనం అయిపోయినారని చెప్పి శత్రువు అనేక మందిని ప్రేరేపించి అనేక మంది ద్వారా హేళన చేయడానికి అవకాశం మనం ప్రభుకి ఇస్తున్నాం ఈ ఆజ్ఞల్లో జీవించలేక. కాబట్టి ఈ గొప్ప పట్టణానికి ఎందుకు నాశనం తెప్పిస్తున్నారు మీరు? కాబట్టి ఈ గొప్ప పట్టణం ఎవరి కొరకు? గొప్ప పట్టణం అందరి చేత పొగడబడేదానికి కాదు. ఈ గొప్ప పట్టణం నీ కొరకు. ఈ కావల్ని ఇంతగా సిద్ధపరిచింది మన కొరకు, అంతేగాని కావల్లో అందరూ పొగడాలని కాదు. కాబట్టి అందుకని అబ్రహాముకి ఏమని చెప్తాడు? నువ్వు అడుగుబట్టే ప్రతి స్థలం నీ కొరకు నేను ఆశీర్వదిస్తానంట. ఆ స్థలం కాదు ఆశీర్వదించబడింది, నువ్వు అక్కడ ఉండవు కాబట్టి ఆ స్థలానికి నువ్వు ఆశీర్వాదం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ప్రభు ఏమని చెప్తాడు? ఈ గొప్ప దేవాలయంలో ప్రవేశించే వాళ్ళు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు ఆ దేవాలయం కూడా నాకు అవసరం లేదు అని తన మహిమను ఆ దేవాలయంలోంచి తీసేసినట్టుగా కూడా మనం చూస్తాం. అందుకనే బబులోను సంస్థానానికి ఆయనే ఆజ్ఞయిస్తాడు ఆ దేవాలయం తీసేసి. ఆయన ఆజ్ఞతోనే దాన్ని ముట్టగలిగినారు వాళ్ళు. ఆయన ఆజ్ఞ లేకపోతే ఆయన ముట్టడం లేదు.
అందుకని ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించగలిగితే ఈ వాక్యం నుంచి మనం చూస్తే, వారితో నేను నిబంధన చేసిన దేవుణ్ణి, అయినప్పటికీ కూడా వారు ఆ నిబంధనను నిరాకరించారు. నిబంధన అనేది బైబిల్లో ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇక్కడ మనం చూస్తాం. గమనించండి, వాక్యంలోంచి మనం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం. ఏమిటి ఈ నిబంధన, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయాన్ని గమనించగలిగితే, ఆదికాండం 15వ అధ్యాయంలో మొట్టమొదటి ఈ మాట రాసినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం గమనించగలిగితే 14వ అధ్యాయంలో లోతు అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, సొదొమ గుమ్మర్లో చెరపట్టబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ అబ్రహాము దేవుని యొక్క శక్తితో వెళ్ళి ఆ శత్రురాజుల్ని జయించి తిరిగి ఆయన అక్కడ ఆ సొదొమ గుమ్మల్ని విడిపించినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు 15వ అధ్యాయంలో మనం గమనించగలిగితే అబ్రహాము యొక్క హృదయం కలవరంతో నిండినట్టుగా ప్రభు గమనిస్తూ వస్తున్నాడు. ఏంటి అలా అక్కడ జరిగినప్పుడు ఇక్కడ నేను ఒంటరివాడిగా ఉన్నాను కదా, నా పరిస్థితి ఏమిటి అని చెప్పి విషయాన్ని, అక్కడేమో విజయం పొందాడు, అయినప్పటికీ కూడా ఇక్కడ అపవాది ఆయన్ని శోధిస్తూ ఉన్నది. రేపు పొద్దున వాళ్ళు నీ మీదకి దండయాత్రకు వస్తే నిన్ను దోచేసుకుంటారేమో. అందుకని ప్రభు ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించగలిగితే, భయపడుతూ భయపడుద్దు. కేడం అంటే అర్థం ఏమిటి? నేను నీకు కేడము. కేడం అంటే ఇట్స్ ఎ షూర్ విక్టరీ. నేను నీకు ఎప్పుడూ విజయం ఇచ్చేవాడిని. అబ్రహామా, నువ్వు భయపడద్దు, నేను నీకు కేడము. అంతేకాకుండా అక్కడ గమనించండి ఏమని చెప్తాడు, అక్కడ గమనించండి 17వ వచనం 18వ వచనం గమనించగలిగితే, ఇక్కడ చూడండి 18వ వచనం ఏం చెప్తాడు, ఆ దినమందే యెహోవా అనగా కనజ్జీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్షానీయులను, యెబూసీయులను. కాబట్టి ఆ వాగ్దాన దేశాన్ని ఎవరు స్వాధీనపరుచుకున్నారు? అబ్రహాం అసలు ఆ వాగ్దాన దేశంలో పరవాసిగా అడుగుపెట్టున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు వచ్చినాడు, ఆ తర్వాత యాకోబు వచ్చాడు. కానీ అబ్రహాముకి దాన్ని నేను స్వాధీనపరచబోతూ ఉన్నాను అని నిబంధన చేసినవాడు. కాబట్టి ఇక్కడ నిబంధన ప్రారంభమైనట్టుగా మనం చూసి, ఎందుకు నిబంధన చేశాడు? నేను ఇచ్చిన దాన్ని ఎవ్వరు కూడా దొంగలించలేరు. అది నువ్వు కాపాడుకునేదానికి నువ్వు ఇష్టపడితే దాన్ని ఎవరు దొంగలించలేరు. దాన్ని కానీ అపవిత్రపరిచినప్పుడు నువ్వే అవకాశం ఇస్తున్నావు, అపవాది అది దొంగలించలేదు. కాబట్టి ఈరోజు కూడా మనకిచ్చిన జీవనోపాధి వృత్తి అయితేనేమి, లేకపోతే మనకిచ్చిన దేవుడు ఇచ్చిన సమస్యలో ఆయన చెప్పిన మాట ఒకటే, దీన్ని కాపుగాయి సేద్యం చేయి. మొట్టమొదట సేద్యం చేయడం వల్ల ఏమవుతుంది? అది రోజు రోజుకి అభివృద్ధి చెందాలని దేవునికి, మనకిచ్చిన ప్రతి పనిలో మనం అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండోది కాపుగాయం అంటే అర్థం, అభివృద్ధి చెందిన ప్రతి దగ్గర కూడా దొంగ వస్తారు. కాబట్టి అభివృద్ధిని కాపుగాయాలంటే ఏం చేయాలా? ఇచ్చిన అతనితో పాటు కలిసి మనం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కాపుగాయగలం. ఏ రీతిగా కాపుగాయాలో మనకు తెలియదు. కారణం ఏంటి? అభివృద్ధి ఆయనే ఇస్తున్నాడు. ఆయనతో కలిసి మనం సాహసించినప్పుడు ఆయన సంపూర్తిగా అభివృద్ధి క్షేమాభివృద్ధిగా మార్చగలరు. కేవలం అది అభివృద్ధిగా ఉండదు. అభివృద్ధి అయితే దొంగలించబడుతుంది, క్షేమాభివృద్ధిలో అలాంటి దొంగతనం ఏమి జరగదు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, నిబంధన చేశాడు, నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, ఈ స్థలం అంతా నీదే, దీన్ని ఎవడు కూడా ఆక్రమించడానికి వీల్లేదు అని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించగలిగి చూడండి, 16వ అధ్యాయంకి వెళ్ళిన తర్వాత ఈ స్థలానికి వారసుడు లేడని చెప్పి అబ్రహాం తన సొంత ఆలోచన చేసినాడు. అప్పుడు ప్రభు ఇంక మాట్లాడలేదు. కానీ 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? అక్కడ ప్రభు కలగ చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రభు కలగ చేసుకున్న తర్వాత ఇంకేమని చెప్పినాడు? చూడండి 8వ వచనం, నీ తర్వాత నీ సంతతికి నీ పరదేశమైన దేశం అనగా దేశమంతా నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిన వారికి దేవుడిని అయ్యుందును. కాబట్టి ఇది నీకు స్వాస్థ్యం. కానీ ఈ స్వాస్థ్యంలో ఇది శాశ్వతంగా నువ్వు అనుభవించాలంటే ఈ స్వాస్థ్యంలో ఎవరు ఉండాలో? దేవుడుగా నీకు నేను. కాబట్టి ప్రభు ద్వారా ఏదైతే మనం పొందామో ఆ రక్షణలో మనం రోజు రోజు ఎదగాలంటే రోజు రోజు ఎవరి వైపు చూడాలనుక రక్షణ ఇచ్చిన వాడి వైపు చూడాలి, కానీ రక్షణ దొంగిలించేవాడి వైపు చూడవు. ఇది ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. అందుకనే ఆయన మనతో నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు. అది నూతన నిబంధన.
ఈ నూతన నిబంధన వెలుగులో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం మీద రాయాలని, మన మనసులో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ హృదయాన్ని ఆయన స్వాధీనపరచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన హృదయంలో కేవలం ఆ యొక్క మాటలు ఉబికే నీటి ఊటగా, జీవజల ధారగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా ఆయన నీతో మాట్లాడాలని, నేను నడిపించాలని దేవుని యొక్క, అది క్షేమకరమైన మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు ఈ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాయి? మన హృదయంలో కేవలం ఒకరికే స్థానం ఉన్నప్పుడే. ఆ ఒక్కరికి స్థానం అంటే అర్థం ఏమిటి? ఆ హృదయంలో గత కాలంలో అపవాది స్వాధీనపరుచుకుని అనేక రీతులుగా ఒక్కొక్కరి జీవితాన్ని ఎంతగానో నాశనంలోకి నడిపించిన అపవాదిని ఆయన పారదోళ్ళ ఆ హృదయాన్ని ఆయన స్వాధీనపరుచుకున్న ప్రభువుని హృదయంలోనే ఉంచుకుంటే ఏమవుతాడు? ఆయన నిబంధన చేసిన వాడు. ఆయన ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడ్డు కాదు, మనం తోసేస్తే తప్ప. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, నేను నిబంధన చేసిన వాడిని. అంటే 10వ వచనంలో గమనించగలిగితే, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన, అది సున్నతి గురించి రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజైతే ఈ సున్నతి విషయం మనం గమనించగలిగితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం తీసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. కాబట్టి సున్నతి హృదయ సంబంధమై, ఈరోజు నూతన నిబంధన వెలుగులో క్రీస్తు ప్రభు యొక్క కృపా కార్యం ద్వారా మనందరం కూడా ఆత్మ సంబంధమైన సున్నతి చేయబడినవారు. కాబట్టి దేవుడు నిబంధనాపూర్వకంగా ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. నిబంధన ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఆయన స్వాధీనపరుచుకున్న హృదయము ఆయనదిగా మనం ఉంచుకునే దానికి ఇష్టపడినంత వరకు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటనగా, ఎప్పుడైతే మనం నీతి న్యాయములనే సింహాసనం మీద ఆశీనుడైన ప్రభుని చూడటానికి ఇష్టపడతాం, ఎప్పుడు ఇష్టపడతాము? నీతి న్యాయములనే ఆయన మార్గంలో జీవించినప్పుడు మాత్రం. అందుకనే ఇర్మియా గ్రంథం తిరిగి మనం గమనించగలిగితే 22వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్తారు? మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నది. కాబట్టి ఆయన యొక్క సారూప్యంలోకి రోజు ఎదుగుతూ, ఆయన సింహాసనానికి సమీపంగా జీవిస్తూ, ఆయన ఉద్దేశించిన దేవునికి అనుకూలమైన కార్యాభివృద్ధి ఎందుకు మనం ముందుకు కొనసాగాలంటే, మనం ఆ రీతిగా నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నప్పుడు గిలాదు పర్వతం అనగా ఆయన ఉద్దేశానుసారంగా మన మాటల్లోంచి మనం గమనించితే, ఈ వాక్యంలోంచి ఏమని చెప్తున్నాడో 6వ వచనంలో, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు అనగా సంతుష్టిగా, అనగా క్షేమకరమైన స్థితిలో నేను ఉంచాలని ఉద్దేశిస్తున్నానన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. లేకపోతే రెండవదిగా మనం గమనించగలిగితే చూడండి, 13వ వచనం నుండి 19వ వచనం వరకు గమనిస్తే, నీతి తప్పి తన నగరును స్థాపించు వారికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగడలు కట్టించుకొచ్చు జీతమేక పొరుగు వారి చేత ఊరకే కొలువు చేయించుకున్న వారికి శ్రమ. కాబట్టి అక్కడ నీతి తప్పి జరుగుతున్న కార్యాలను ఆయన చూపిస్తున్నాడు. నీతి తప్పి రాజు ఏం చేస్తున్నాడు? బలాత్కారం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు, పేదలకి మరి ముఖ్యంగా అన్యాయం చేస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏంటి? రాజు అనుకుంటున్నాడు కదా తన యొక్క అధికారం ఉందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఈ రాజ్య వ్యవస్థ ఎవరిచ్చినారు? సర్వోన్నతుడైన దేవుడు. అంతేకాకుండా నీతి న్యాయములైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అన్న విషయాన్ని రాజు మర్చిపోతున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఈ సమయంలో ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూడండి, 17వ వచనం. అయితే నీ దృష్టియు నీ కోరికయు న్యాయంగా లాభం సంపాదించుకుంటే ఎందే, నిరపరాధుల రక్తం ఒలికించుట ఎందే నిలిచినది, అందుకొరకే నీవు జనములను బాధిస్తున్నావు. కాబట్టి నిరపరాధులను బాధిస్తూ వస్తున్నావు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటనగా, నీతి తప్పి నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నంత వరకు దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందన్న విషయాన్ని మనం చూస్తూ వస్తాం. కానీ నీతి తప్పి జీవిస్తున్న సమయంలో ఏం జరుగుతుందంట అక్కడ మనం గమనించగలిగితే, ఇక్కడ చూడండి వాక్యంలో ఏం చెప్తున్నాడు? 18వ వచనంలో చివరిగా వచ్చేటప్పటికి, అయ్యో నా సహోదరుడు, అయ్యో సహోదరి,
అని అతన్ని గురించి అంగలార్చుదురు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చు. కాబట్టి అంగలార్చే స్థితి, మనము అంగలార్చే స్థితి. మన కొరకు ఎవరు అంగలారుస్తారు? ఎవరు అంగలార్చరు, ప్రభు మాత్రమే అంగలారుస్తారు. కాబట్టి సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా నీతిని అనుసరించి జీవించడం. లేకపోతే చివరిగా మనం గమనించగలిగితే చూడండి, 20వ వచనం నుంచి ఈ చివరి వరకు మనం గమనిస్తాం. చివరి వరకు గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, 21వ వచనంలో మనం చూస్తాం, క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే కానీ విననని నా మాట వినకపోవటం నీ బాల్యం నుంచి నీకు వాడు. నీ క్షేమకాలంలో నేను హెచ్చరిక చేశాను, కానీ వినకపోవడం, నీ ఇష్టానుసారంగా జీవించడం అనేది నువ్వు అలవాటు చేస్తున్నావు. కాబట్టి బాల్యం నుంచి ఎంతవరకు ఆయన ఎదురు చూసినట్టుగా మార్పు వస్తుందని చెప్పి అనేక రీతిలుగా ఆయన ఎదురు చూసినట్టుగా ఈ వాక్యంలో నుంచి మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించి 23వ వచనం గమనిస్తే, లెబానోన్ నివాసి గూడు కట్టుకున్నారా, కేకలు వేయదుగా. అది కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 25వ వచనంకి వచ్చేటప్పటికి, నీ ప్రాణమును ఎవరు తీర్చున్నాడో, కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఏదైతే భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఒక వ్యక్తి జీవితంలో భయం ఎందుకు వస్తుంది? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మరలా భయపట్టుకు మీరు దాస్యమనే ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందారు. కానీ భయపడడం అనేది ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎందుకు బయలుదేరుతుంది అన్న విషయాన్ని మనం గమనిస్తే, ఆ వ్యక్తి జీవితంలో తన మనస్సాక్షికి కల్మషం తోచున్నట్లుగా జీవించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ మనస్సాక్షి అనేది తప్పనిసరిగా బోధిస్తూ ఉంటుంది, ఏంటి? దేవునికి దూరంగా జీవిస్తున్నాం. దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా జీవిస్తున్నాం, ఉపద్రవం ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రతి వ్యక్తి కూడా భయపడుతూ జీవితంలో ప్రారంభిస్తాడు. ప్రతిరోజు భయపడుతూనే ఆ రోజు ముగిస్తూ వస్తాడు. కానీ రావాల్సిన ఉపద్రవం మాత్రం దేవునికి దూరంగా జీవిస్తున్నాడు కాబట్టి, అపవాదికి దగ్గర అవుతున్నాడు కాబట్టి ఒకరోజు ఉపద్రవం మాత్రం వస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందుకని దేవుని యొక్క మహాకృపను బట్టి ఒకసారి మనం వాక్యంలోంచి మనం గమనించగలిగితే చూడండి, కీర్తన గ్రంథం 85వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. చివరిగా కీర్తన గ్రంథం 85వ అధ్యాయం. 85వ అధ్యాయంలో దేవుని యొక్క కృప మానవుని పట్ల ఎంత విస్తరించబడి ఉంది, అది పాపం చేయడానికా ఈ రీతిగా ఎంత విస్తరించి చేశాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించగలం. ఈరోజు మనం గమనించగలిగితే 85వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం, కృపా సత్యములు కలుసుకున్నవి అంటే అర్థం ఏమిటి? కృపా సత్యములు కలుసుకున్నామంటే అర్థం ఏమిటి? యోహాను రాసిన సువార్తలో మనం గమనించగలిగితే 1వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ఈ వాక్యంలో మనం గమనిస్తే, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను. అది ఈ వాక్యాన్ని మరొకసారి మీరు గమనించండి. ఈ వాక్యంలో ఒక అమూల్యమైన సత్యాన్ని మనం చూస్తాం. ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మహిమ నీలో ఉంటే ఆ మహిమ ద్వారా నువ్వు ఎంత క్షేమం పొందుతావు అనేది నువ్వు అనుభవించగలవు. అంటే ఇది మానవుని యొక్క వ్యాఖ్యానానికి అతీతమైనది. ఇది అనుభవిస్తే తప్ప నీకు ఎరగవు. అనగా దేవుని శక్తిలో ఉన్న ఆ మహత్యం అనేది ఎంత గొప్ప అనుభవం మనకు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, రక్తస్రావం కలిగిన స్త్రీ వెడలిపోతూ ఉంటే ఏమని చెప్పాడు ఆయన? ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది. ప్రభావం వెడలిపోయినప్పుడు ఏం జరిగింది? ఆమెకి 12 సంవత్సరాల వ్యవధిలో ఏదైతే పొందలేకుండా పోయిందో ఒక్క క్షణంలో ఆమె పొందుకునింది అదంతా కూడా. ఆ రీతిగా దేవుని యొక్క ప్రభావంతో ఒక మనిషి జీవించాలని దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకని అనాది సంకల్పం ఆదాంలోనే మానవ జాతి కోల్పోయినట్టుగా మనం గమనిస్తాం. ప్రతి ఒక్కడు పాపం చేసి ఆదాం పాప వ్యవస్థలోకి వచ్చేసినాడు కాబట్టి దేవుని మహిమను పొందలేకపోయాడు. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయించినాడు? ఆ తర్వాత గమనించగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన
మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొని మనం ఆయన మహిమ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృపా సత్యము కలుసుకున్నప్పుడు ఏ రీతిగా ఒక వ్యక్తి జీవిస్తాడు అన్న జీవితాన్ని క్రీస్తు ప్రభు మన ముందు ఉంచాడు. కృపా సత్యం అంటే అర్థం ఏమిటి? అక్కడ మనం గమనించగలిగితే ధర్మశాస్త్రం వాళ్ళ చేతులు, ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది? వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ధర్మశాస్త్రం వాళ్ళ చేతికి వచ్చింది. లేకపోతే దేవుడు కేవలం వాగ్దానంతోనే మనుషులను ఆశీర్వదించినాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ దేవుని కృప లోపించింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే పరిస్థితి మానవుని హృదయంలో లేదు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, క్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనేది ఆయనలో నుంచి దేవుని యొక్క మహిమ. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. కాబట్టి దేవుని యొక్క మహిమను తిరిగి మానవునికి ఇవ్వడానికి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఎట్లాగా ఇచ్చినాడు దేవుని యొక్క మహిమను? వాక్యం నుంచి మనకు ఎందుకు నీతిని అనుసరించి జీవించండి, నీతిని అనుసరించి జీవించండి. ఏ రీతిగా మనిషి నీతిని అనుసరించి జీవించగలడు? 2వ కొరింథీ పత్రిక మనం గమనిస్తాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని స్వరూపి అయిన క్రీస్తు అక్కడ మనం గమనిస్తాం 4వ అధ్యాయంలో చివరి మనం గమనించగలిగితే చూడండి, ఆ వాక్యంలో వచ్చి యుగ అతను అంధకారంలో నుంచి 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశంగా పలికిన దేవుడు వెల్లడిపరచుటకు. కాబట్టి ఈ మహిమ ఏ రీతిగా మనలో ప్రవేశించింది? వాక్య జ్ఞానం ద్వారా. ఈరోజు నేను బైబిల్ చదువును, నాకు వాక్య జ్ఞానం అక్కర్లేదు, నేను వినను, నేను గుర్తుపెట్టుకోనంటే నీలో దేవుని మహిమ పనిచేయటం లేదు. దేవుని మహిమ పనిచేయడం లేదు కాబట్టి నీతి మార్గంలో నువ్వు జీవించలేకపోతావు. అనీతి మార్గంలో ఉన్నావు కాబట్టి దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు పొందలేకపోతావు. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన కృపా సత్య సంపూర్ణంగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? దేవుని మహిమను ప్రతి ఒక్కడు కూడా కనుగొనాలి. అందుకని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాను, దేవునికి మహిమను ఆయన ద్వారా ప్రతి మానవుడు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు వాక్యమైన దేవుడిగా ఆయన హృదయంలో నివసించడానికి వీల్లేని పరిస్థితి. అందుకనే దేవుడు తన శిలువ కార్యం ద్వారా ప్రతి హృదయాన్ని కడిగి ప్రతి ఒక్కడికి విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన ప్రభువు ఏమని చెప్తున్నాడు? ఈ వాక్యం నీ హృదయం మీద రాసి నీ మనసులో ఉంచి తిరిగి దేవుని మహిమతో నువ్వు నింపబడాలి. దేవుని మహిమతో నింపబడిన ప్రతి మానవుడు కూడా నీతి మార్గంలో జీవించాలి. అందుకనే ఒకసారి తిరిగి మళ్ళీ మనం గమనించగలిగితే చూడండి, 85వ కీర్తన, కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానము ఒకదానితో ఒకటి ముద్దు పెడుతుంది. ఎలాగా చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రికను మనం గమనించగలిగితే, ఒకప్పుడు పాపం చేత అపరాధం చేత దేవుని దృష్టిలో మనం చనిపోయిన వారంగా ఉన్నట్లుగా ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అందుకని ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, మీ అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించను అని చెప్పి రాస్తూ, 4వ వచనానికి వచ్చేటప్పుడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేతను పాపం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ప్రేమ చేత క్రీస్తులో బ్రతికించను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు విశ్వాసం ఎక్కడ? మీరు కృప చేత రక్షించబడి ఉంటే ఇప్పుడు అందరికీ కృపను బట్టి రక్షణ వచ్చేస్తుంది కదా. కానీ తర్వాత ఏం రాస్తున్నాడు? విశ్వాసం ద్వారా కృప చేత. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే కృప చేత ఈ రక్షణ భాగ్యము నీకు ఇవ్వబడింది. దాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం అనేది నీకు కలిగి ఉంది. విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే దేవుని మహిమ నీలో ప్రవేశించి ఆ మహిమతో కూడిన కార్యాలు నీలో జరిగించడానికి ప్రభు ఇష్టపడుతుంది. ఏమిటి ఆ విశ్వాసము? ఇక్కడ మనం చూస్తాం చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. కాబట్టి ఏమని విశ్వసిస్తున్నావు? నాకు పాప క్షమాపణ జరిగింది, క్రీస్తు ప్రభు నాతో పాటు ఉన్నాడు, మేమిద్దరము కలిసి ఎక్కడ కూర్చొని ఉన్నాము? ఒకే సింహాసనంలో కూర్చొని ఉన్నాం, ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఈ విశ్వాసంలో నువ్వు కొనసాగినప్పుడు
తిరిగి పాపం అనేది నీ జీవితంలోకి అసలు రావడానికి ఏమాత్రం కూడా అపవాది సాహసించదు. మేమిద్దరం ఒకే సింహాసనంలో కూర్చున్నాం, ఒకే రీతిగా భోంచేస్తూ ఉన్నాం, ఆయన నాకు బోధిస్తూ వస్తాం. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును యుగములో కనపరచు నిమిత్తము యేసుక్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని మీరు విశ్వాసం ద్వారా కృప చేత, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరము, అది క్రియల మూలముగా కలిగింది కాక ఎవడు అతిశయించిన, మనం వాటి యందు మనం నడుచుకొనొచ్చు. దేవుడు ముందుగా సత్క్రియలు చేయటకై, కాబట్టి ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నాం, ఆయనతో వాడు ఉన్నామంటే అర్థం ఏమిటి, ఆయన చెప్పిన మంచి కార్యాలు లోకంలో చేయడానికి. మంచి కార్యం ఏమిటి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అదే ఆయన చెప్పిన మంచి కార్యం. ఆయన సింహాసనంలో ఒకప్పుడు పెంట కుప్పల మీద ఉన్నవాళ్ళం, దేవుని కృపను బట్టి ఎత్తబడ్డాం. ఎక్కడ కూర్చోబెట్టాడు, ఆయన మహిమగల సింహాసనం ప్రక్కన మనం కూర్చోబెట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఉద్దేశించిన మంచి కార్యాలు చేయడానికి ఆ స్థితి మనకి ఇచ్చాడు. అది విశ్వాసం. అందుకనే విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. అందుకనే 85వ కీర్తనలో ఏం రాస్తాడు, నీతి సమాధానము ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకుంది. కాబట్టి గత కాలంలో అనీతిమంతులమైన మనం దేవునితో సమాధాన స్థితిలోకి తీసుకొచ్చినాడు. నీతి సమాధానాన్ని ముద్దు పెట్టుకున్న తర్వాత భూమిలో నుంచి సత్యము, అక్కడ చూడండి, సత్యము మొలుచును. ఒకప్పుడు ఆ భూమిలో నుంచి ఏమొచ్చింది, అవిధేయత అనే మహావృక్షాన్ని ఇప్పుడు ఏం చేసినాడు, దాన్ని కొట్టేసి అందులో నుంచి సత్యాన్ని తీసుకున్నాడు. భూమి అంటే మనమే, మనలో జీవం లోపించేస్తే మనం కూడా మట్టి. కాబట్టి అవిధేయత అనే వృక్షాన్ని ఆయన తీసివేసి ఏ వృక్షం వచ్చింది, సత్యం అనే వృక్షం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంట, నీతి పారజు, ఉత్తమమైనది. నీ జీవితంలో ఏది ఉత్తమమైందో అది నీ ఊహలకు మించింది, నీ తలంపులకు మించింది, నీ ఆలోచనకు మించింది. అంత శ్రేష్టమైన స్థితిని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకని నీతి న్యాయములు అనుసరించి నడుచుకుని ఆ రోజు రాజులకు చెప్పిన మాట ఈరోజు నూతన నిబంధన క్రమంలో ఆయన శిలువ కార్యం ద్వారా ఆయన సంపూర్తిగా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. కానీ మనలో విశ్వాసం లోపిస్తున్నది కాబట్టే అనేక సార్లు మన స్థితి మనం ఎక్కడ ఉన్నామో పాత పరిస్థితుల్లో ఉన్నట్లుగానే మనం అనుకుంటాం. కానీ మనం ఏమనుకోవాలా, ప్రకటన గ్రంథం ప్రకారము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఏమని రాశాడు, ఎవడైతే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. అది చాలామంది చెప్తారు, అక్కడే కాదు, ఇక్కడి నుంచి ఈ అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు కూర్చొని ఉన్నావు కాబట్టి ఆయన ఉద్దేశించిన మంచి కార్యాలు చేయడానికి మన జీవాన్ని ఆయన పొడిగింపు చేస్తూ వస్తాడు. నువ్వు ఆయన ఉద్దేశించిన మంచి కార్యాలు చేస్తున్నావంటే ఆయన మహిమతో నువ్వు నింపడు. ఎప్పుడైతే ఆయన మహిమ ప్రభావం నీలో ఉన్నాడో అపవాది ఎట్లా ప్రవేశిస్తుంది నీ హృదయంలో, ప్రవేశించడానికి అవకాశం లేదు. ప్రవేశించడానికి అవకాశం లేనప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు, గిలాదు పర్వతంలాగా ఉంటావు. ఉద్దేశించబడిన ఆ ఉద్దేశమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా మన జీవితంలో కారణం ఏమనగా మన జీవితంలో అప్పటి నుంచి ప్రారంభమైంది అవిధేయత అనే వృక్షాన్ని ఆయనే సమూలంగా తీసివేసి సత్యం అనే వృక్షం మొలవడం ప్రారంభమైంది. అది శాఖలుగా రావడానికి అదే ఏమంటారు దాన్ని మనం గమనించగలిగితే శరీర కార్యాలు పోయి ఏమవుతుంది, ఆత్మఫలం. ఆ వృక్షంలో వచ్చి ఆత్మఫలం రావడం ప్రారంభమవుతుంది. రావడానికి అందుకని 85వ కీర్తనలో ఏమని చెప్తాడు, ఆకాశము నుంచి నీతి పారజోను అనుగ్రహించును, ఫలమునిచ్చును. నీతి ఆయన మనల్ని అప్పుడు నీతిమంతుడిగా చూస్తాడు, ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు. కాబట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదం ప్రతి మనిషి జీవితంలో ఉండాలని, ఆశీర్వాదంతో నింపబడాలని, కన్నీటి జీవితం సంపూర్తిగా పరిసమాప్తం చేయాలని క్రీస్తు ప్రభు శిలువ కార్యం ద్వారా ఎంత గొప్ప రక్షణ ప్రభు మానవాళికి ఇచ్చుంటే సరైన రీతిలో అర్థం చేసుకోకుండా పాత జీవితాన్నే గుర్తు చేసుకుంటూ మనం ఎక్కడున్నాం, ప్రభు యొక్క సింహాసనంలో ప్రభు యొక్క ప్రక్కన కూర్చొని ఉన్నాం. ఎందుకు కూర్చొని ఉన్నాం, ఆయన ఉద్దేశించిన మంచి కార్యాలు చేయాలి. ఎలా చేయగలం, ఆయన మహిమతో మనం నింపబడినవారు. ఆయన మహిమతో ఎప్పుడు నింపబడుతున్నాం, ఇందులో నుంచి ఇక అవిధేయత అనే వృక్షంకి తావులేదు, శరీర కార్యాలకి అవిధేయత వృక్షం అంటే శరీర కార్యాలు ఉంటాయి. అవిధేయత వృక్షాన్ని సత్యం అనే వృక్షం ఏం చేసింది, తీసివేసేసింది.
ఈ సత్యమనే వృక్షం రోజు రోజు అభివృద్ధి చెందాలంటే నీతి సూర్యుడిలాగా ఆయన ఉదయిస్తున్నాడు. అదే ఆ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చడంటే అర్థం ఏమిటంటే నీలో మొలిచిన ఈ సత్యమనే ఆ బీజం రోజు శాఖోపశాఖలుగా నీతి ఫలాలు అందించేదిగా ఉంటుంది. అందుకనే ప్రభు మనల్ని ఏ రీతిగా చూస్తాడు, ఆ సత్యమనే వృక్షం కలిగిన వాళ్ళని నీతిమంతులు కాదు, ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులు, ఆయన మార్గంలో నడవడానికి ప్రభు సహాయం చేసేవాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం అర్థం చేసుకుంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మన జీవితంలో ఆనాడు రాజులు చేసిన తప్పిదాల మూలంగా రాజ్యాలు పోగొట్టుకున్నారు, సింహాసనాలు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా పరాయి దేశంలో వాళ్ళు చనిపోయే పరిస్థితి ఏర్పడింది, సమాధులు లేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా రెండోది, ఉగ్రతకు లోనైన ప్రతి ఒక్కరు కూడా రెండవ మరణానికి వెళ్లాల్సి. అలాంటి పరిస్థితి నుంచి క్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యం ద్వారా విడుదల విమోచన అనుగ్రహించిన ప్రభు ఒక విజయవంతమైన జీవితంలో నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో నెరవేర్చిన ప్రభుని మనం స్తుతిస్తాం. రీతిగా ఈ వాక్యం అందించిన ప్రభుని మనం స్తుతిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా తండ్రి, దయగలనైన మీ పాదాలకి స్థుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమను బట్టి ఈ వాక్యం ఇచ్చారు, దాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు కనిపించండి. మరింతగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. మా స్థితిగతులు మాకు నేర్పించారు ప్రభా. మేము ఏ స్థితిలో ఉండాలని మీ ఉద్దేశమో ప్రభా, ఆ స్థితిని మీరు చూపిస్తూ వచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు. కానీ మమ్మల్ని మేము పరిశీలించుకునే సహాయం చేయండి. ఆ స్థితిని మేము కలిగి ఉన్నామా లేదు, ఆ స్థితి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మా జీవన యాత్రలో ఎంతో మీ సమృద్ధిని మేము అనుభవించగలం ప్రభా. మీ సన్నిహితమైన సహవాసాన్ని అనుభవించగలం, మీ మహిమలో మేము కొనసాగలం ప్రభా. ఎంత గొప్ప ఆధిక్యతను నాయన మట్టి పాత్రైన మా జీవితంలో మీరు కుమ్మరింపు చేసినందుకు స్థితించుకుంటూ వాక్యాన్ని మరింతగా మాకు విస్తుపరిచి బోధించండి ప్రభా. గ్రహించి అర్థం చేసుకున్న ప్రకారం జీవించుకున్నట్టు ప్రతి బిడ్డను మీరు సంధించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహం మీ స్వాయంలో ఉంచుకొని వేడుకుంటున్నాం. పరిచయం దీవించండి. మీ చిత్తమైతే మరొకసారి రీతిగా చేరి స్తుతించే పర్యంతం మీ కృపలో ప్రేమ భద్రపరచండి. మీ పీకుమాడు మా ప్రభువైన యేసయ్య వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. పిల్లరా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో శుభవందనాలు తెలుపుతున్నాం. ప్రైజ్ లార్డ్.